ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. 2 పట్టభద్రుల స్థానాలకు పాలక టీడీపీ కూటమి తరపున తెలుగుదేశం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో మొత్తం 35 మంది బరిలో ఉన్నారు. ఇక ఉండవల్లిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మరి కొద్దిసేపు క్రితం మొత్తం కూడా ప్రారంభం చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 33 నియోజకవర్గాల పరిధిలో మొత్తం కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే పోలింగ్ స్టేషన్ వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేసిన పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఉండవల్లిలోని గద్దె సీతారామయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ఉన్నాం. అక్కడికి ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. మొత్తం కూడా ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం కూడా ఈ రెండు ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి పట్టభద్రుల పోలింగ్ సంబంధించి దాదాపు 33 నియోజకవర్గాల పరిధిలో మొత్తం కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. అయితే ప్రధానంగా మొత్తం కూడా 25 మంది బరిలో ఉన్నారు. 25 మంది బరిలో ఉన్నప్పుడు కూడా కేవలం ఇద్దరి మధ్య ప్రధానమైన పోటీ కూడా కనపడుతుంది. ఏదైతే టీడీపీ బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలాగే ఇప్పుడు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎవరైతే లక్ష్మణరావు ఉన్నారో కేఎస్ లక్ష్మణరావు వీరిద్దరి మధ్య ప్రధానమైన పోటీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు విస్తృతంగా వీళ్ళిద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేసిన పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఇప్పుడు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కూడా మొత్తం కొనసాగుతుంది. అయితే ఇక్కడ అన్ని చోట్ల కూడా అన్ని పోలింగ్ కేంద్రాల కూడా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి చుట్టుపక్కల కూడా ఎటువంటి జిరాక్స్ సెంటర్లు కానీ వాటిని కూడా ఎక్కడ ఓపెన్ చేయకుండా మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే హైపర్ టెన్షన్ ఉన్న నియోజకవర్గాల వద్ద కూడా ప్రత్యేకమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఉండవల్లి నివాసం నుంచి మరి కొద్దిసేపట్లో ఇద్దరు కూడా బయలుదేరి ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తం కూడా ఓవరాల్గా చూస్తే మొత్తం కూడా ఈ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగింది. ఆ తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా అంటే ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగే బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా గుంటూరు జిల్లాకి అయితే తరలించే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ రామకృష్ణ విశాఖపట్నం నుంచి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ. శ్రీనివాస్, ఈరోజు ఉదయం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకే పోలింగ్ ఇక్కడ ప్రారంభమైంది. మనం చూడొచ్చు ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్లోని ఈ కేంద్రంలో కూడాను చాలామంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. కొద్దిసేపటి క్రిందటే జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కూడా హరీందర్ ప్రసాద్ కూడాను వచ్చి ఇక్కడ పోలింగ్ ఎలా జరుగుతుందో అనేది స్వయంగా పరిశీలించారు. ఏబిఎన్తో కూడా మాట్లాడారు. అంతా పోలింగ్ అంతా సజావుగా జరుగుతుందని చెప్తున్నారు. మొత్తం ఈరోజు ఎన్నికలకు సంబంధించి 6 జిల్లాల్లో కూడాను మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 13,508 మంది, స్త్రీల నుంచి 8,985 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అలాగే పోలింగ్ సిబ్బందిని కూడాను నియమించారు. మొత్తం 739 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. మనం చూడొచ్చు ఈ కేంద్రం దగ్గర కూడా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎవరైనా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఐడి కార్డు కూడాను పరిశీలించిన తర్వాత లోపలికి అలౌ చేస్తున్నారు. అయితే ఎన్నికకు సంబంధించి కూడాను మార్చి 3వ తారీఖున దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. ఏదేమైనా కూడా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. 6 జిల్లాల్లో కూడాను ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం కూడాను చాలా రోజుల నుంచి కృషి కూడా చేస్తుంది. ఈ ఎన్నికల్లోనే మొత్తం 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పాకలపాటి అంటే సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఉన్నారు. కూటమి
కూడాను ఈ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. అలాగే ఇంకొక మొత్తం 9 మంది ఉన్నారు. టోటల్గా అయితే ప్రధాన పోటీ 3 అభ్యర్థుల మధ్య ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఎన్నికలు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది అని కొద్దిసేపు క్రింద కూడా జిల్లా ఎన్నికల అధికారి హరీంద్ర ప్రసాద్ చెప్పారు. శ్రీనివాస్, హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ.